ఆల్ బీ ఇట్ అంటే అర్థం ఏంటి? మనం తెలుగులో అప్పుడప్పుడు ఇలా అంటుంటాం కదా, అతను మెల్లగా అయినప్పటికీ మాట్లాడాడని. అతను మాట్లాడాడు, హీ స్పోక్, మెల్లగా అయినప్పటికీ, ఆల్ బీ ఇట్ సాఫ్ట్లీ. ఈ ఆల్ బీ ఇట్తో పాటు మనం ఏదైనా ఒక అడ్జెక్టివ్ని, నౌన్ని లేదా నౌన్ ఫ్రేజ్ని లేదా అడ్వర్బ్ని యూజ్ చేయొచ్చు. ఆ పని కష్టమైనది అయినప్పటికీ పాసిబులే. ఇలా చెప్పాలంటే ద టాస్క్ వాజ్ డిఫికల్ట్, ఆ పని కష్టమైనది, ఆల్ బీ ఇట్ పాసిబుల్ అయినప్పటికీ సాధ్యమే. ఇలా మనం అయినప్పటికీ అని చెప్పాలంటే ఆల్ బీ ఇట్ని యూజ్ చేయొచ్చు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ స్ట్రిక్ట్, అతను కఠినమైన వాడు, ఆల్ బీ ఇట్ కైండ్ అయినప్పటికీ దయకలవాడు. ద రూమ్ ఈ స్మాల్, రూమ్ చిన్నది, ఆల్ బీ ఇట్ కంఫర్టబుల్ అయినప్పటికీ కంఫర్టబుల్గా ఉంది. హీ స్మైల్డ్, అతను నవ్వాడు, ఆల్ బీ ఇట్ సాడ్లీ అంటే అతను బాధగా అయినప్పటికీ నవ్వాడు అని మీనింగ్. షీ బాట్ ఎ కార్, ఆమె ఒక కార్ కొంది, ఆల్ బీ ఇట్ ఏ సెకండ్ హ్యాండ్ వన్, ఒక సెకండ్ హ్యాండ్ కార్ అయినప్పటికీ ఆమె ఒక కారు కొంది. సో ఇలాగ మనం ఆల్ బీ ఇట్తో పాటు అడ్జెక్టివ్ నైనా సరే, అడ్వర్బ్ అయినా సరే, నౌన్ అయినా సరే యూజ్ చేయొచ్చు. మీరు బోరింగ్ బుక్ గ్రామర్ కాకుండా ఇలాంటి రియల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.